హాయ్ అండి. విజయవాడలో వరదలు వచ్చినాయని అందరికీ తెలుసు కదా. ఇది మా మమ్మీ వాళ్ళ హౌస్ అండి. సాటర్డే ఈవినింగ్కి 4 o'clockకి ఇలా ఉంది. మా ఏరియా వచ్చేటప్పటికి ఒక స్ట్రీట్ డిస్టెన్స్ అండి. అక్కడ ఒక అడుగు లోపల ఉంది. మ్యాక్సిమం వెహికల్స్ అన్నీ ఆ రోజు అలాగే ఉంచారు, అంత రాదు అని. ఇంకా ఈవినింగ్కి కొంచెం ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ అలా వ్యాన్లో వెళ్ళిపోయారండి. ఇంకా సండే మార్నింగ్కి ఇంకా వెహికల్స్ అన్నీ ఇంకా ఎదురు గోడౌన్లు కొంచెం పైకి ఉండిద్ది, దాని మీద సెట్ చేశారండి మ్యాక్సిమం అందరూ కలిపి. ఇంకా బయట ఉండి చూస్తున్న అన్ని వెహికల్స్ తగ్గుతుందేమో, ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అని మేము పైనుండి చూస్తూ ఉన్నామండి. మండే వచ్చేటప్పటికి సండే ఈవినింగ్కి అట్లా ఉంది. కనీసం మా పెట్టగోడ కూడా కనిపించలేనంత ఇదిగా మండేకి ఫుల్గా ఫ్లడ్ వచ్చేసిందండి. చూడొచ్చు మీరు, మ్యాక్సిమం గ్రౌండ్ ఫ్లోర్స్ మొత్తం పూర్తిగా ఏమాత్రం కనిపించకుండా, అసలు అంచనా వేసుకోవడానికి లేకుండా మొత్తం మునిగిపోయిందండి. ఇలా ఒక 20 years బ్యాక్ వచ్చింది, కానీ మరీ ఇంతలో రాలేదు ఎప్పుడు. పక్కనే ఆటో షెడ్ ఉందండి, మొత్తం మునిగిపోయినాయి. ఇలా హెలికాప్టర్స్ వస్తున్నాయి అని చెప్పి పైన చూద్దామని వెళ్ళిన టైంలో రెయిన్బో వచ్చిందండి, దాన్ని కూడా షూట్ చేశాను. ఒక 1 week తర్వాత ఎలా ఉంది సిచ్యువేషన్ చూడడానికని మా వారు వస్తే ఇట్లా ఉన్నాయండి. మా బండి పరిస్థితి ఇలా ఉంది. ఇంటికి వచ్చి చూస్తే సర్వీస్ వైర్ మొత్తం అన్నీ తెగిపోయి ఉన్నాయండి.